ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సీఎంఆర్ డిఫాల్టర్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. గత 10-12 ఏళ్ల సీఎంఆర్ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లావాదేవీలు, మిల్లర్ల బకాయిలు, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం లెక్కలపై సచివాలయంలో ఉన్నత స్థాయి చర్చ జరగనుంది. బకాయి మిల్లర్లపై కఠిన చర్యలు, ఆస్తుల జప్తు, రికవరీ వేగవంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాధన రక్షణ, సీఎంఆర్ వ్యవస్థలో సంస్కరణలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మిల్లుల వారీగా సీఎంఆర్ డిఫాల్టర్ల వివరాలు చెక్ చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన రికవరీ, ఇంకా వసూలు కావాల్సిన బకాయిలపై సమీక్షిస్తారు. సీఎంఆర్ అక్రమాలపై జరిగిన విజిలెన్స్ దాడులు, తనిఖీలపై చర్చించనున్నారు మంత్రి ఉత్తమ్. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, సీఎంఆర్ బియ్యాన్ని బొక్కేసిన మిల్లర్లపై కఠిన చర్యల దిశగానే రేవంత్ సర్కార్ వెళ్తోంది. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదు చేశారు, చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. సో ఇప్పుడు ఉత్తమ్ సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎస్ రోహిత్ అండ్ అఖిల, మొత్తానికి చూసుకున్నట్టయితే గత 10-12 సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఈ సీఎంఆర్లో అనే దానిపైన ఈరోజు కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రేవంత్ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏ రకమైనటువంటి పురోగతి ఉంది, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే అంశానిపైన కూడా విజిలెన్స్ అధికారులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేయనున్నాడు. మొత్తానికి చూసుకున్నట్టయితే అసలు సీఎంఆర్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తాం, ఆ ధాన్యం సేకరించిన దాన్ని మిల్లుకి ఇస్తాం. మిల్లుకు కింటాలు ధాన్యం సేకరిస్తే 67 కిలోల బియ్యం మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. కానీ కొన్ని రైస్ మిల్లర్లు అలా ఇవ్వట్లేదు. ఆ మిల్లులో ఉన్నటువంటి బియ్యాన్ని బుక్కేసిర్రు. అదే కాకుండా వేరే ఇతరులకు అమ్ముకున్నారు ప్రైవేట్ మార్కెట్లో అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అంతేకాకుండా అసలు ఏ రైస్ మిల్లో ఎంత బియ్యం ఉందో సిస్టమ్ అమలు చేయడానికి సమీక్ష నిర్వహిస్తున్నారు కదా. రాబోయే రోజుల్లో పకడ్బందీగా ఉండే సిస్టమ్ ఎలా తీసుకుని రాబోతున్నారు? సిస్టమ్ పక్కాగా అమలు కావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అయితే రోహిత్, ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది అనేది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక భవిష్యత్తులో అలాంటి నష్టం జరగకుండా ప్రతి పైసా, ప్రతి కింటాలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండానే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. ఎవరైతే భవిష్యత్తులో ఈ అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మిల్లులను సీజ్ చేయడం కానీ వారిపైన క్రిమినల్ మిల్లులే కాదు, బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాటికి అధికారులు ధాన్యాన్ని కూడా పంపిస్తూ ఉన్నారు. ఏ అధికారి సంతకంతో ఆ మిల్లులకు ధాన్యం వెళ్ళింది అన్నది కూడా క్వశ్చనబుల్ పాయింట్. సో అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరున్నారు అనేది కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఇప్పటి వరకు ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, విజిలెన్స్ ఎంక్వైరీ ఎక్కడి వరకు పోయింది, ఎన్ని కేసులు నమోదైనాయి, అసలు కేసుల దర్యాప్తు ఏ రకంగా జరుగుతుందో వాటితో పాటు ఇందులో ఎవరున్నారో కూడా వేసి మొత్తానికి ఎవరైతే జిల్లాల వారీగా డిఫాల్టర్స్ ఉంటారో ఆ మిల్లులను మొత్తం జప్తు చేయడమా, వాళ్ళ ఆస్తులను తీసుకోవడమా, లేకపోతే వారిపైన క్రిమినల్ కేసులు పెట్టడమా, లేకపోతే రికవరీ చేయడమా, ఈ అంశాలపైన ఈ రోజు కీలకమైన సమావేశం చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, సీఎంఆర్ బియ్యం అక్రమాలు 2014 నుంచి 23 వరకు 4,000 కోట్ల రూపాయలు. 12 ఏళ్లలో అంటే ఇప్పుడు బయటకు వచ్చిన వరకు 4,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇంకా బయటకు రానివి ఎన్ని ఉన్నాయి, అసలు ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తున్నారు అనేది కూడా మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు దీనిపై అనేది కూడా చూడాలి రోహిత్. అధికారులు కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఇందులో.